ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, మనము మనవి చేస్తూ ఉండగా ఆయన ఆలకిస్తున్నాడంట. వారు అని ఇక్కడ ఎవరిని దేవుడు చెప్తున్నాడంటే, ఆయన పేరు పెట్టబడిన తన జనుల గురించి చెప్తున్నాడు. ఈరోజు నీ గురించి, నా గురించి, మన గురించి వాగ్దానం దేవుడు చేసి ఉన్నాడు. మనం మన యొక్క బాధల గురించి, మన యొక్క సమస్యల గురించి, మన యొక్క విచారణ గురించి మనము దేవుని సన్నిధిలో మనం మనవి చేస్తుండగా ఆయన ఆలకిస్తున్నాడంట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎప్పుడు బాధపడుకున్నా, నేను నా బాధలు చెప్తుండగా నా బాధల్ని ఎవరు వినేవాళ్ళు లేరు, నా బాధల్ని ఎవరు తీర్చేవాళ్ళు లేరు, నేను నా మనవిని దేవుడు ఎదుట పెడితే నాకు ఇంకా జవాబు రావట్లేదని నువ్వు ఎప్పుడు దిగులు చెందకు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఎందుకంటే మన దేవుడు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎంత మాత్రం కూడా త్రోసివేయడు. ఆయన మనల్ని తన హక్కున చేర్చుకొని ఆయన మన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. అయితే తగిన సమయంలో, ఆయన ఏర్పాటు చేసిన సమయంలో, ఆయన నిర్ణయ కాలంలో మనకి జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు మనవి చేసిన వెంటనే, నువ్వు నీ ప్రార్థనలు ఆయన చెంత పెట్టిన వెంటనే నీకు జవాబు రావాలని ఏమి లేదు. కానీ ఆయన నిర్ణయ కాలం చొప్పున, ఆయన ఏ సమయంలో ఎప్పుడు ఆయన నీకు జవాబు ఇవ్వాలనుకుంటాడో, ఎప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యం జరగాలనుకుంటాడో అప్పుడే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ విషయాన్ని గురించి మనవి చేస్తున్నావు? నీ యొక్క గర్భఫలమా, వివాహమా, నీ యొక్క చదువుల గురించా, ఉద్యోగం గురించా, ఆర్థిక సమస్యల గురించా, కుటుంబ సమస్యల గురించా, ఆరోగ్యం గురించా, దేని గురించి నువ్వు దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నావు? దేని గురించి దేవుని అడుగుతున్నావు? దేని గురించి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావు? నీ యొక్క కన్నీటిని, నువ్వు చేస్తున్న మనవిని దేవుడు చూశాడు, దేవుడు ఆలకించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన చెవులుండి వినలేని వాడు కాదు. నీ యొక్క ప్రతి మనవిని, నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనని ఆయన అంగీకరిస్తున్నాడు, ఆయన ఆలకిస్తున్నాడు. నీ యొక్క కన్నీరును తుడుచు దేవుడిగా, నీ కన్నీరును తుడవడమే మాత్రమే కాకుండా నీ కన్నీరు వెనుకున్న బాధను కూడా ఆయన తుడుస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు నువ్వు ఏ విషయాన్ని బట్టి మనవి చేస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు సమస్తం ఎరిగి ఉన్నాడు కనుక నీ యొక్క ప్రతి ప్రార్థన మనవి ఆయన చెంతకు పెట్టు. ఆయన వెతుకు వారికి దొరుకు దేవుడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో వెతకాలి. నువ్వు ఏదైతే దేవుని అడుగుతున్నావో దాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో వెతకాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీ సన్నిధిలో నేను ఒక వరము అడిగి తిని దాన్ని నీ సన్నిధిలో నేను వెతకుచున్నానని కీర్తనకారుడు అన్నట్టుగా, నువ్వు దేని గురించి అయితే దేవుని సన్నిధిలో మనవి చేశావో దాని గురించి నువ్వు ఆయన సన్నిధిలో వెతికిన ఎడల నీకు దేవుడు సమాధానం దయచేసి ఆలకించి నీ జీవితంలో గొప్ప కార్యం చేయి దేవుడుగా ఉన్నాడు. ఆలకించి దేవుడికైతే నాతో పాటు ప్రార్థన మీ యుద్ధకు వచ్చిన వారిని ఏమాత్రము త్రోసివేయడు వారు కాదు, ఏమాత్రము కాదు నా తండ్రి. అయ్యా, బిడ్డలు కూడా మీ వద్దకు వచ్చి వాళ్ళు మనవిలు చేస్తుండగా అయ్యా మీరు ఆలకిస్తున్న రీతిని బట్టి వేలాది స్తోత్రములు. అయ్యా, బిడ్డల పట్ల మీరు కలిగి ఉన్న ప్రత్యేకమైన ప్రేమను బట్టి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. బిడ్డలు ఏ విధంగా అయితే, దేనికోసం అయితే తండ్రి వేసే వాళ్ళు మనవులు చేస్తున్నారో, దేనికోసం అయితే వాళ్ళు కన్నీరు కారుస్తున్నారో, నీ సన్నిధిలో అడుగుతున్నారో, అయ్యా మీరు వాటిని అయ్యా మీ నిర్ణయ కాలం చెప్పిన జరిగిస్తున్నందుకు వందనములు. వాళ్ళ జీవితంలో అయ్యా మీరు త్వరపెట్టి అద్భుత కార్యాలు జరిగించమని, అయ్యా ఏ విషయాన్ని గురించి అయ్యా వాళ్ళు మనవి చేస్తున్నారు దాన్ని త్వరపెట్టి కార్యం జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.